విబిఎస్కి వచ్చినాడు. విబిఎస్ అంటే అర్థం ఏంటో తెలుసా? విరామ ఆ, బాగా మంచిగా చెప్తా ఉన్నాడు. మేము అదే విబిఎస్కి వచ్చినాడు. వచ్చి అక్కడ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళాడు. క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఈ సచిన్ అటువంటి పిల్లవాడు ఇక క్లాస్ టీచర్ ఈయన దగ్గరికి వచ్చి, ఈయన పేరు ప్రభు. ఈయన పేరు ఏం పేరు? ప్రభు. అయితే ఈ యొక్క సండే స్కూల్ టీచర్ అయినటువంటి ఈయన ఈ యొక్క సచిన్తో మాట్లాడుతూ ఉన్నాడు. సచిన్ ఏమడిగినాడంటే నా పాపలు క్షమింపబడతాయా అని అడిగాడు. నా పాపాలు క్షమింపబడతాయా అని ఈ సచిన్ ఈ ప్రభు అనేటువంటి ఈ క్లాస్ టీచర్ను అడిగినాడు. అదే ఆ క్లాస్ టీచర్ ఏమన్నాడంటే నీ పాపాలన్నీ కూడా క్షమింపబడతాయి అన్నాడు. అయితే సచిన్ వల్ల ఇంకొకసారి ఏమన్నాడంటే ఎట్లా క్షమింపబడతాయి అన్నాడు. ఎట్లా క్షమింపబడతాయి అని అడిగినాడు. అప్పుడు ఈ క్లాస్ టీచర్ ఏమన్నాడంటే, ఈ ప్రభు అనేటువంటి క్లాస్ టీచర్ ఏమన్నాడంటే, నువ్వు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీ పాపములు అన్నీ కూడా క్షమింపబడతాయి అని చెప్తా వచ్చినాడు. అయితే మళ్ళా సచిన్ ఏమన్నాడంటే, ఒకవేళ నేను యేసు ప్రభువును ఎరిగిన తర్వాత, లేకపోతే యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత తిరిగి నేను పాపం చేస్తే నా పాపాలు క్షమింపబడతాయా అన్నాడు. మళ్ళీ నేను పాపం చేస్తే నా పాపాలు క్షమింపబడతాయా అన్నాడు. నీవు యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా, లేకపోతే ఎన్నిసార్లు తిరిగి మళ్ళీ పాపం చేసినప్పటికీ దేవుడు ప్రతిసారి నీ పాపాన్ని క్షమిస్తాడు అన్నాడు. ఇదో ఇక్కడ తను ఏమన్నాడంటే, ఒక తెల్ల కాగితం మీద ఒక తెల్ల కాగితం మీద నీవు నీ పాపాలన్నీ రాసుకోమన్నాడు. ఒక తెల్ల కాగితం మీద నీ పాపాలన్నీ రాసుకోమన్నాడు. ఎవరు చెప్పినారు ఈ మాటలు? ప్రభు చెప్పినాడు. ప్రభు అంటే ఎవరు? క్లాస్ టీచర్. ఆయన చెప్తా వచ్చినాడు. సరే చెప్పేసి ఆ తెల్ల కాగితం మీద తన పాపాలన్నీ రాసుకొని తర్వాత మరి క్లాస్ టీచర్ దగ్గరికి వచ్చి, ఇదిగో సార్, నా యొక్క పాపాలన్నీ రాసుకున్నాను. ఈ పొద్దున్న నుంచి నేను యేసు ప్రభువును అంగీకరిస్తూ ఉన్నాను. అయితే రేపు దినమున నేను తిరిగి మళ్ళీ పాపం చేస్తే నా పాపాలు క్షమిస్తాడా అన్నాడు. మళ్ళీ సార్ ఏమన్నాడు క్లాస్ టీచర్ అంటే, రేపు కూడా ఒక తెల్ల కాగితం చూసుకో. ఆ తెల్ల కాగితం మీద తిరిగి నీ పాపాలని రాసుకున్న తర్వాత మళ్ళీ నువ్వేం చేస్తావు? యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయన్నాడు. సరే యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను, రేపు కూడా నా పాపాలు క్షమిస్తాడా అన్నాడు. రేపు కూడా నీ పాపాలు క్షమిస్తాడు. ఎట్లా? ఈ తెల్ల కాగితము ఎల్లప్పుడూ ఏ రీతిగా తెల్లగా ఉంటాడు, యేసు ప్రభు ప్రతిరోజు నువ్వు చేసే ప్రతి పాపాన్ని కడుగుతూ నిన్నేం చేస్తాడు? ఈ తెల్ల కాగితం వల్లే నీ హృదయాన్ని పరిశుద్ధంగా చేస్తాడని చెప్పేసి చెప్తా వచ్చినాడు. తర్వాత ఈ యొక్క భాస్కరు వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా, వాళ్ళ తండ్రి దగ్గరికి పోయి చాలా సంతోషంగా ఆనందంగా చెప్తా వచ్చినాడు, డాడీ నా పాపాలన్నీ కూడా యేసు ప్రభు క్షమించినాడు అని. నేను తిరిగి జన్మిస్తా వచ్చినాను. ఇదిగో మొదటి పుట్టినరోజు కాదు కానీ రెండవ పుట్టినరోజు సంతోషంగా చేసుకుంటా ఉన్నారు కదా. రెండవ పుట్టినరోజు అంటే ఏం చెప్పినా మనము? యేసు ప్రభువును సొంత రక్షకుని అంగీకరించిన వారికి మాత్రమే ఈ రెండవ జన్మము అని చెప్పినాం. కాబట్టి మనమందరం కూడా తిరిగి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, మనమందరం కూడా తిరిగి జన్మిస్తాము. కాబట్టి మరి సచిను రెండవ జన్మదినాన్ని ఎంతో సంతోషంగా చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంత సంతోషం కలిగింది హృదయంలో అంటే, తన పాపాలన్నీ కూడా ఏమైనాయంట? క్షమింపబడినాయంట. తన పాపమంతా కూడా క్షమింపబడింది. తాను
దేవునికి కుమారుడైతే వచ్చినాడని ఆనందంతో సంతోషంతో ఆ యొక్క సచిన్ ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ రెండవ జన్మదినాన్ని సంతోషంగా జరుపుకుంటాడు. నువ్వు నాన్న సంతోషంతో జరుపుకుంటూ వచ్చినాడు. కాబట్టి మీరందరూ కూడా యేసు ప్రభువుని ఏం చేయాలా? సొంత రక్షకునిగా అంగీకరించాలి. తర్వాత నూతన జీవం అన్నాం కదా ఇందాక. ఈ నూతన జీవం అనేది ఇదిగో ఇక్కడ ఒక బొమ్మని చూసినారా? ఇది ఏమిటి? ఇది ఒక చిన్న పాప ఉంది కదా. ఎక్కడుంది పాప? ఉయ్యాల్లో ఉంది కదా. మరి ఇంకొక పాప ఇక్కడ ఉంది. ఈ పాపని ఏం చేస్తూ ఉంది? సంతోషంగా చూస్తూ ఉంది కదా. చూస్తూ ఉందా? అందరు చూస్తూ ఉందా లేదా? చూస్తూ ఉంది. అయితే ఈ యొక్క పాపను ఎందుకు ఇంత సంతోషంగా చూస్తూ ఉందంటే వారింట్లో భాస్కర్కు ఒక చెల్లెలుంది. భాస్కర్ కంట సచిన్కు ఒక చెల్లెలుంది. భాస్కర్ వాళ్ళకు భాస్కర్ అనేటువంటి ఆయనకు 3 పిల్లలు. మొదటివాడు సచిన్, రెండోది పాప, మూడోది కూడా పాప జన్మిస్తూ వచ్చింది. అయితే ఈ పాప కోసం వాళ్ళ ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పాప కోసము వాళ్ళమ్మ ఏం చెప్తా వచ్చిందంటే, మనకొక పాప లేకపోతే బాబు పుడతాడు, మనందరికీ సంతోషం కలుగుతుంది, మనందరము ఆనందంగా ఉంటామని చెప్పేసి వాళ్ళమ్మ చెప్తా వచ్చింది. సచిన్ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ వచ్చినారు. పాప జన్మించింది, పాప పుడతా వచ్చింది. అయితే పాప పుట్టిన తర్వాత మరి ఆ పాపకు ఆహారం ఎవరు పెట్టాలా? ఎవరు పెడతారు ఆహారం మీకు రోజు? అమ్మ పెడతాను కదా. అమ్మ ఆహారం పెడతా ఉంది. అయితే అమ్మ ఎన్ని దినాలు పెడుతుంది? అమ్మ ఎంతకాలం పెడుతుంది? ఎన్ని దినాలు పెడుతుంది? కొద్ది కాలం పెడుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలా? మనమే తిరిగి ఆహారం ఏం చేయాలా? మనమే తీసుకోవాలి. ఆహారం తీసుకోకపోతే ఏమైపోతాం మనము? సన్నబడిపోతాం. కాబట్టి ప్రతిదినము ఆహారం తీసుకుంటేనే మనము సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలా? ఆహారం తీసుకోవాలి. కాబట్టి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వారు ప్రతిరోజు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ దేవుని యొక్క వాక్యం మీరు చదివినట్లయితే మీకు బలం వచ్చాలి. దేవుని యొక్క వాక్యం చదివినట్లయితే మీకేమొస్తుంది? బలం వస్తుంది, శక్తి వచ్చాది. మీకు అర్థమవుతుంది ఇక్కడ? దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివినట్లయితే మీకేమవుతుంది? బలం వచ్చాది, శక్తి వచ్చాది. ఈ చిన్న పాప ఏ రీతిగా మరి బలము శక్తి పొందుతూ ఉందో మీరు కూడా దేవుని యొక్క వాక్యమును ప్రతిదినము అనుదినము ఇట్లా ప్రార్థన చేయాలి. అనుదినం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మీకేం కలుగుతుంది? బలము కలుగుతుంది. వాక్యం చదివితే మీకేమొస్తుంది? శక్తి వచ్చాది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మనం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్టయితే ఇదిగో ఈ పాప ఏ రీతిగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉందో ఉదయకాలంలో లేచి మనమందరం కూడా ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మనందరికీ అనుగ్రహింపబడతాయి. కాబట్టి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వారు ఉదయకాలంలో ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మనకు వచ్చి మనం ఏం చేస్తాము? మనము అనుదినము ప్రతిదినము మరి మనం ఏం చేస్తూ ఉంటాము? దేవుళ్ళో పెరుగుతాం. చిన్న పాప మరి పుట్టినప్పుడు
చిన్న పాప ఏ రీతిగా పెరుగుతా ఉందో, అంటే పెద్దదవుతా ఉందో, మనం కూడా రోజు ప్రార్థన చేస్తా బాగా వినాలి మీరు. విన్నా ఏ రీతిగా దేవుని యొక్క వాక్యమును లేకపోతే ప్రార్థన కలిగి మనం ఉంటామో, ప్రార్థన కలిగి వాక్యమును మనం చదువుతూ ఉంటాము, మనము ప్రతిరోజు మనం ఎదుగుతూ ఉంటాం, పెద్దవారం అవుతాం. కాబట్టి ఈ రీతిగా మనం ప్రతిరోజు ఏం చేయాలంట? ఈ రీతిగా మనం ప్రతిరోజు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇక్కడ వినాలా? వింటున్నారా? ఇక్కడ బాబు ప్రతిరోజు ఏం చేయాలి? మనం ప్రతిరోజు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారా? మంచిది. అయితే ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో మనం ఏమవుతామో? బలం పొందుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలా? చదవాలి. చదివి ఎక్కడికి రావాలా? మనము దేవుని యొక్క మందిరానికి రావాలి. ఎక్కడ రావాలా? దేవుని యొక్క మందిరానికి రావాలి. ఇక్కడ చూడు, ఎక్కడికి వెళ్తున్నాడు? ఇక మందిరానికి వెళ్తా ఉన్నా. మనం అనుదినము దేవుని యొక్క శక్తిని, బలాన్ని పొంది రోజు మనము నూతన పరచబడతాం. రోజు మనం ఏం చేస్తాము? నూతన పరచబడతాం. నూతన పరచబడాలంటే ఏం చేయాలా? మొదట యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి. రెండవదిగా పాపము ఒప్పుకోవాలి. చిన్న తప్పులు చేస్తామా? చేయమా? చిన్న పాపాలు చేస్తామా? చేయమా? చాలామంది తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారా? చాలామంది వినరు. ఎవరు వింటారు? తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారా? చాలామంది వినరు కదా. వింటారా? వినరా? కొందరు వింటారు, కొందరు వినరు. అరే బాబు, అంగడికి వెళ్ళాక కొట్టుకు వెళ్ళి రమ్మంటే ఏమంటారు? నాకు పనింది, నేను పో అంటాను. లేకపోతే నేను ఆటలు ఆడుకోవాలా, నేను వెళ్ళను అంటాను. అంటారా? అన్నాను. నేను ఆటలు ఆడడానికి వెళ్ళాలా, నేను కొట్టుకు వెళ్ళను అంటాను. లేకపోతే పలానా ఆంటీ దగ్గరికి పోయి మనకి ఏదైనా వస్తువు కావాలా, పోయి తీసుకురమ్మని చెప్తే నేను వెళ్ళలేనంత దూరము నేను పోను అంటాం. నాకు అర్జెంట్ పని ఉందని ఇట్లా ఏవేవో చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం కదా. అయితే ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో తల్లిదండ్రుల మాట వినకపోవడం పాపమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తాం. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలంట? ఇట్లా ప్రతిరోజు అనుదినం మనం ఏం చేయాలంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఎదగాల. ప్రార్థన ద్వారా ఎదుగో. చిన్నప్పుడు ఇట్టున్నాడు కదా, తర్వాత ఏమన్నాడు? కొంత పెద్ద పెరిగాను, ఆ తర్వాత కొంత పెద్ద పెరిగాను, ఆ తర్వాత ఎంతో పెద్ద పెరుగుతూ వచ్చిన. అనగా రోజుకు నువ్వు ప్రార్థన వాక్యము చదవడం నువ్వేమవుతావు? దేవునిలో బలపడతావు, దేవునిలో నువ్వు ఎదుగుతావు, దేవునిలో నువ్వు బలపడతావు. కాబట్టి నూతన జన్మ పొందిన ప్రతి వ్యక్తి చివరికి ఒక దినానికి ఏమవుతాడు? యేసు ప్రభు బిడ్డగా చేయబడతా వచ్చాడు. చివరిగా ఒక దినం యేసు ప్రభు బిడ్డగా చేయబడతా వచ్చాడు. ఇక్కడ ఏముంది? ఇక్కడ మనకు పావురం కనపడుతుంది కదా. పావురం దేనికి? పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. అనగా నువ్వు పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి దేవునికి ఇదిగో ఒక మంచి కుమారునిగాను కుమార్తెగాను నువ్వు చేయబడతావు. కాబట్టి యేసు ప్రభువును సొంత రక్షకుని అంగీకరించినట్లయితే మనమందరము కూడా యేసు ప్రభువును సొంత రక్షకుని అంగీకరించినట్లయితే మనమందరముగా ఆయన పిల్లలము లేకపోతే ఆయన బిడ్డలము చేయబడతా వచ్చాం. ఆయన బిడ్డలుగాను మనము చేయబడతా వచ్చాం. కాబట్టి సచిన్ వలే మీరందరూ కూడా మంచిగా యేసు ప్రభువును ఏం చేయాలంట? అంగీకరించాలి. సచిన్ వలే మనమందరం యేసు ప్రభువును ఏం చేయాలా? అంగీకరించాలి. అంగీకరించినట్లయితే మీరు ఇదిగో ఇక్కడ ఏమైందో చూడి, ప్రభు యొక్క బిడ్డలుగా మీరు చేయబడతారు, దేవుని యొక్క పిల్లలుగా మీరు చేయబడతారు.
గొప్ప రక్షణ కలుగుతారు, మహారక్షణ దేవుడు ఇచ్చాడు. కాబట్టి బాల్య దినములో నుంచి యేసుప్రభుని మనం అంగీకరించి వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ కదా, వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే ఈ రీతిగా మనం జీవించినట్లయితే మనం అన్ని విషయంలో దేవునికి తగినట్టుగా మనం జీవిస్తాం. దేవునికి తగినట్లుగా మనం జీవిస్తాం. దేవునికి తగినట్లుగా మనం జీవించాలంటే సచిన్ వలె యేసుప్రభుని ఏం చేయాలంట? అంగీకరించాలి. మరి అంగీకరిస్తారా? అలా అంగీకరిస్తారా? అంగీకరించాలి. ప్రతి వారు కూడా అంగీకరించాలి. ఈ రీతిగా మీరేం చేయాలా? ప్రార్థన చేయాలి. జ్ఞాపకం పెట్టుకోరు. ఈ రీతిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు.